ఉండండి, ఎవరు క్రేన్ కిందికి రావద్దు, విగ్రహం దరిదాపుల్లో ఎవరు ఉండద్దు దయచేసి. అందులోనూ అతి భారీ శరీరం కలిగిన వాడు ఈనాడు నిమజ్జనం జరిగినటువంటి విగ్రహాలలో అతి భారీ విగ్రహం కాబట్టి మరింత మందగమనంతో ఆకాశ మార్గంలో గగన వీధులలో సంచరిస్తూ ప్రధానమైనటువంటి తెప్ప మీదకి వేయించేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అతి జాగ్రత్తగా దాన్ని తెప్పపైకి దించుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనానికి సంసిద్ధులు కావాలని కోరుతున్నా. దూరంగా ఉండండి, మీరు కూడా అక్కడ ఆ తెప్ప మీద దూరంగా ఉండాలి. అది స్టాండ్ అయ్యేదాకా మరీ దగ్గరికి రాకండి. నెమ్మది నెమ్మది నెమ్మది, స్లో. గణనాథుని యొక్క ఆ తొండముపై దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇదొక వినూత్నమైనటువంటి స్వరూపంగా మనం భావించవచ్చు. విశాలమైనటువంటి చేతుల వంటి చెవులు కలిగి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా సునిశ్చితమైనటువంటి విధానంలో వినాలని, సూక్ష్మమైనటువంటి ఆ కన్నుల ద్వారా అత్యంత ప్రతిభావంతంగా పరిశీలనాత్మకంగా గ్రహించాలని ఆ గణనాథుడు మనకు సందేశం ఇస్తూ ఉన్నాడు. వక్రతుండుడై అభయహస్తంతో భక్తాగ్రేసరులందరినీ కూడా ఆశీర్వదిస్తూ నిమజ్జనానికి సంసిద్ధుడయ్యాడు. క్రేన్ సహాయంతోనే నిమజ్జనం చేస్తే అనుకూలంగా ఉంటుంది. అతి భారీ విగ్రహం అండి. ఈ సంవత్సరానికి తదుపరి లక్ష్మీ గణపతి ఉత్సవ సమితి వాళ్ళు గాడ్సియో నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు గణనాథుని నిమజ్జనం కోసం తీసుకొని వస్తున్నారు ప్రతిమను. బాబు తొందరగా చేయాలి అక్కడ, ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఆ తెప్ప మీదకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ ఆలస్యం చేయకుండా నిమజ్జనానికి పూనుకోవాలి. గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమం ముగింపు దశకు చేరుకున్నది. మరికొంత సమయంలోనే పరిపూర్ణం అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా నిన్న సాయంత్రం ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో ఈ చక్కనైనటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కార్యకర్తలు కాస్త నీరసించినప్పటికీ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ ముగిన మాసాల నుండి కేంద్ర సమితి వారు అనేక పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడ గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించాలి, ఎలా పూజించాలి, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా శోభయాత్రకు రావాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వారికి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి అలజడి లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కనైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గణనాథుల యొక్క నిమజ్జనం పరిసమాప్తం కావడానికి ఎంతగానో శ్రమించారు.